అలాగ బట్టలు లేకుండా చదువులో అన్నిటిలో ఎన్నో కష్టాలు అనుభవించా. కానీ ఈ బైబిల్ ఎత్తుకున్న తర్వాత ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు అనేకులకు ఆశ్రమై నిలబడటానికి అనేకలు అనాథ పిల్లల్ని అనేకలు నేర్పించాం. అమెరికా వాళ్ళు పంపించేది కాదు, నాదో వీళ్ళు పాపయ్య వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. దేవుని యొక్క కృప దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారండి. మీ జీవితం మారిపోతాయి. కుటుంబ ప్రార్థన ప్రారంభించుకో, ఈ బైబిల్ తీసుకో. దుష్టుని ఆలోచన చెప్పిన నడవగా, పాపుల మార్గంలో నిలవగా, అపగాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రాలను ఆనందిస్తూ దివారాత్రం దీన్ని ధ్యానించేవారు ధన్యులు. అలాంటి ఆశీర్వాదం మీరు, మీ కుటుంబం, మీ తరం వారి పొందుతారు. మీ తరం వారు దీవించబడిన తరమై ఈ ప్రాంతంలో ఎంచబడతాయి. ఆమేన్, హల్లెలూయా. నా సాక్ష్యం ద్వారా చెప్తున్నాను, తారుమారైపోయిన జీవితం. నేను ఒంగోలు వచ్చినప్పుడు 1992లో వచ్చాను. ఒంగోలులో ఎక్కడైనా స్కూల్లో పనిచేస్తూ, నా చేతిలో ఒక్క పైసా లేదు, ఏదైనా ఒక స్కూల్లో పనిచేస్తూ దేవుని పరిచయం చేయాలి. భాష తెలుగు నేర్చుకున్న తర్వాత పరిచయం చేయాలనుకున్నా. కానీ ఒంగోలు, తంగటూరు, సింగరైకొండ, మార్టూరు, అద్దంకి ఇలాంటి ప్రాంతం అన్ని స్కూల్ అంతా తిరిగా. ఒక టీచర్ పోస్ట్ ఎవరు ఇవ్వాల, యు ఆర్ అన్ఫిట్ అన్నారు, నువ్వు పనికిరాదని. నాకు మొగాన్ని చూసి చెప్పాడు. యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఏడవద్దు, నేను ఒక స్కూల్కి డైరెక్టర్గా నేను చేస్తాను. ఆమేన్. ఒంగోలులో అతిపెద్ద స్కూల్కి డైరెక్టర్గా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు నీ వెళ్ళే స్థలంలో బాధపడవద్దు. సమస్యలు ఉంటున్నా మీ పనిచేసిన స్థలంలో, పనిచేసిన ఇంటిలో, పనిచేసిన స్థాపనలో మీకు ఏదైనా హింసలు కష్టాలు వచ్చితే బాధపడవద్దు. పునరుత్థానం చేసిన యేసుప్రభు ఈ రాత్రి వేళ మీతో చెప్తున్నాను, ఏడవద్దు, నేనున్నాను. వాటికన్నా గొప్ప ఇల్లు నేను నీకు ఇస్తాను. వారికన్నా గొప్ప స్థాయిలో నిన్ను నిలుపుతాను. ఆమేన్. అద్భుతకరమైన దీవెన కనుక ఈ బైబిల్ తీసుకోండి. దీన్ని విడిచిపెట్టవద్దు, సెల్ ఫోన్ వద్దు. బైబిల్ ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఇంట్లో మోక్కరించి ప్రార్థన చేసి నిద్ర వచ్చే వరకు పడుకోవద్దు. మంచంలో పడిపోవాలా, బైబిల్ చదివి ప్రార్థన చేసి అలాగా పడిపోవాలా. పడుకొని అటు ఇటు తిరిగి నిద్రపోవద్దు. ప్రార్థన చేసి ప్రజలందరి కోసం ప్రార్థన చేయండి. ఈ దీనిని నా కొరకు ప్రార్థన చేయండి, పాషారు కొరకు ప్రార్థన చేయండి. ముందు వాక్యం చెప్పిన దానియేలు పాషారు కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ వచ్చిన సేవకులు, ఇక్కడ వచ్చే వారందరి కోసం ప్రార్థన చేయండి. ప్రభు దీవించయ్య. మీ ఆశీర్వాదాలతో దేశం నింపబడతాయి. మీ కుటుంబంలో దుష్టాత్మలు వచ్చితే లోపలికి రాదు. మీ ఆ గోడ పక్కన నిలబడుతున్న చెట్టు ఉంది కదా, వాటిలో కూడా మంట వస్తాయి, అపాధి రాదు. మీరు దీవించబడతారు, మీ కుటుంబం ఆశీర్వదించబడతాయి. మీ బిడ్డల దేవుడు దేశంలో గొప్పవారిగా చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. చిన్న కథ చెప్పి ముగిస్తాను, త్వరగా ముగిస్తాను, సమయం ఎక్కువ అయిపోయింది. ఆయన క్షమించండి, నేను భాషకు పిలుస్తానేమో ఎప్పుడైనా. పిలువపోయినా పర్లేదు, ఈ కథ కూడా చెప్పి నేను వెళ్తాను. ఒకవేళ నన్ను ఈసారి ఇక్కడ పిలిచితే నేను చూడాలి, ఈ స్థలమంతా నిండుగా ఇదంతా తీసేయాలి, ఈ స్థలమంతా నిండుగా ఆత్మతో నింపబడాలి. మీదో వందలాది ప్రజలు మీదో మందిరానికి రావాలి, మీ సాక్ష్యం, మీ జీవితం చూసి. స్తోత్రం. కథ కూడా చెప్పి ముగిస్తాను, చెప్తాను చెప్పినందుకు. కానీ ఇప్పుడు చెప్పాలి రావట్లేదు, కానీ భాష చెప్పారు, సమయం ఎక్కువ అయిపోయింది, ఇంకా పిలువ అన్నాడు. అలా చెప్పి వెళ్తాను కథ కూడా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక అడవిలో మండ వచ్చేసింది. ఎవరో ఎట్లా మండ వచ్చేసింది, కాలిపోయింది. అడవి అంతా కాడుతూ ఉన్నది భయంకరంగా. అడవి కాడుతుండగా అడవి నుండి జంతువులంతా పారిపోతూ ఉన్నది. జంతువులంతా పారితే అటు ఇటు పారిపోతూ ఉంటుంది జంతువులంతా. అప్పుడు ఒక చిన్న పిట్ట ఏం చేస్తున్నానుగా, ఆ పిట్ట ఎగిరి బయటకు దూరానికి ఎగిరిపోతూ ఉంటుంది. ఎగిరిపోయి కొంతసేపు అలాగా తిరిగి వస్తుంది, మళ్ళీ ఎగిరిపోయి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది చూసి పులి చూసిన తర్వాత పులి అడిగింది, ఏందమ్మా ఇది చేసేది? భయంకరమైన మండలకు నువ్వు ఎందుకు వెళ్ళాలి? నువ్వు కాలిపోతే కదా, ఎందుకు వెళ్తున్నా? ఈ పని ఎందుకు చేస్తున్నావు? మన చిన్న పిల్లల్ని గదించినట్లుగా ఈ పులి పిట్టను గదించింది. ఈ పిట్ట ఏం చెప్పింది తెలుసా? అయ్యా, నేను వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి ఈ మంటలో పోస్తున్నాను. అసలు కోపంతో మండి ఉంటున్నా
పులికి నవ్వు వచ్చేసింది. నీ నోట్లో కొంచెం నీళ్లు తీసుకొని, నీకు బుద్ధి లేదా అమ్మా, ఇంత పెద్ద మంటలో ఆ కొంచెం నీళ్లు తీసుకొని వేస్తే అది ఆరిపోతే నువ్వు ఏ పని చేస్తున్నావు అన్నారు. అప్పుడు ఆ పులితో చెప్పిన మాట ఏదనగా, అయ్యా ఇదే మన ఆశ్రయం, ఈ అడవి, ఇదే మన ఆహారం. ఇది పోయితే, ఈ అడవి కాలిపోతే మనం ఉండవు కనుక ఇది కాపాడటం కొరకు నా వంతు నేను చేస్తున్నాను, మిగిలినది అంతా దేవుడు చేస్తాను. అలాగే ఇప్పుడు ఇట్ట చెబుతుండగా భయంకరమైన ఒక వర్షం వచ్చేసింది. ఆమేన్. అగ్ని ఆరిపోయినాయి. నీ వంతు చేస్తే మిగిలిన మొత్తం దేవుడు చేస్తాడు. ఈ అగ్రహారం దేశం, ఈ ప్రాంతం అంతా దేవుడు కదిలిస్తారు. మీరు సాక్షిగా నిలబడితే, మీరు ఎప్పుడైతే వాక్యం తీసుకొని ఈ వాక్యం ప్రకారం నడుస్తారో మిగిలినదంతా ఈ దేవుడు చేస్తాడు. ఈ ప్రజలందరూ దేవుని వైపు తిరుగుతారండి. గొప్పవారేమి చిన్నవారేమి లేకుండా అందరిని దేవుడు ఈ మందిరానికి నడిపిస్తాడు. సాక్షిగా నిలబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. పాస్టర్ గారిని మందిరాన్ని దేవుడు ఆశీర్వదించగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడక చాలా సంతోషం. మంచి వర్తమానాన్ని అందించిన ఇరువురు సేవకులు కూడా వందనాలు తెలియజేస్తున్నా. మా సంఘ బిడ్డలు ఏం విసిగించుకోరు, ఎంత టైం అయినా ఇబ్బంది ఏమి లేదు. దగ్గర మరలా పిలువబడతారు మీరు, సరదాగా. దేవునికి స్తోత్రం. మాకు వేరేదేమి కాదు కానీ అభిషేకం చాలా అవసరం. అది చాలా విడుదల చేస్తుంది, మనిషిని బాగు చేస్తుంది, మంచి మార్గం నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో చివరి ప్రార్థన మన తమ్ముడు చిన్నబాబు ప్రార్థన చేస్తారు క్లుప్తంగా. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.